ప్రాజెక్ట్స్ ఇప్పుడు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి మేడం ప్రస్తుతము. అరౌండ్ 7 ప్రాజెక్ట్స్ ఆన్గోయింగ్ ఉన్నాయి ప్రస్తుతం. ఎక్కడెక్కడ ఉన్నాయండి? మాది వచ్చేసి ఒకటి వచ్చేసి ప్రణవ్ ఇక్సోరా అని చెప్పేసి అనేసి JNTU దగ్గర, అగైన్ ఫ్రమ్ వేర్ ఐ స్టడీడ్ నియర్ బై ఏరియా, వెరీ క్లోజ్ టు దాట్. ప్రణవ్ ఇక్సోరా అని చెప్పేసి క్లోజ్ టు 9 acresలో 38 floors 1500+ ఫ్లాట్స్ కడుతున్నాము. సో 4 blocks గా. ఇట్స్ ది యాక్చువల్లీ వన్ ఆఫ్ ది టాలెస్ట్ టవర్స్ ఇన్ నిజాంపేట్ అండ్ ప్రగతి నగర్ ఏరియాలో. సో ఇట్ ఈస్ ఎ సిగ్నేచర్ ప్రాజెక్ట్. ఆ చుట్టుపక్కల ఏరియాలో అంత ఏరియా కూడా ల్యాండ్ అవైలబుల్ లేదు. ఇట్స్ ది బెస్ట్ ప్రాజెక్ట్ విత్ వన్ ఆఫ్ ది టాప్ క్లాస్ 100+ అమ్యూనిటీస్తో కడతా ఉన్నాము. కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 4 towersలో 2 towers కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అనదర్ 2 towers కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉన్నాము. సో దానిలో మోర్ దెన్ 50,000 SFT క్లబ్ హౌస్, 2.5, 3.5 BHK ఫ్లాట్స్, స్టార్టింగ్ ఫ్రమ్ 1,300 square feet to 3,000+ square feet ఫ్లాట్స్ ఉన్నాయి. అదొకటి. తర్వాత రెండవది వచ్చేసి ప్రణవ్ జైత్రా అని, అది కూడా హైదర్ నగరే, సేమ్ JNTUకి ఇటువైపు ఉంటుంది టువర్డ్స్ హైటెక్ సిటీ. అది అబౌట్ 5 acresలో అరౌండ్ 570 ఫ్లాట్స్ 15 floors కడుతున్నాము. నియరింగ్ కంప్లీషన్, ఆల్రెడీ మేము పొజిషన్స్ స్టార్ట్ చేసాము. తర్వాత ఇంకోటి ప్రణవ్ సాలిటైర్ అని బాచ్పల్లిలో, అది కూడా సుమారు 5 acres 15 floors 670 ఫ్లాట్స్ కడుతున్నాము. అది కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది. నెక్స్ట్ 3 to 6 monthsలో ఈ 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ డెలివర్ చేసేస్తాము. మంచి ప్రైమ్ లొకేషన్స్లో ఉన్నాయి. తర్వాత దొండిగల్లో ప్రణవ్ గ్రో పార్క్ అని అబౌట్ 70 acresలో 880 villas. ఇట్స్ ఎ వెరీ యూనిక్ ప్రాజెక్ట్ మేడం హైదరాబాద్లో. ప్రణవ్ గ్రో పార్క్ అని దొండిగల్లో 70+ acresలో ఒక విల్లా ప్రాజెక్ట్, అద్భుతమైన విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నాము. I think maximum number of villas in one community, very closer to outer ring road. So 880 villas కూడా మీకు ఆల్మోస్ట్ 160 square yards నుంచి 300+ square yards ట్రిప్లెక్స్ విల్లాస్గా డెవలప్ చేసాము. స్పానిష్ విల్లాస్, చాలా అద్భుతమైన ఫెసిలిటీస్, గ్రీనరీ. జనరల్లీ ఏదైనా ఒక ప్రాజెక్ట్లో ఓపెన్ స్పేసెస్ మ్యాండేట్ రిక్వైర్మెంట్ ఏముంటుందంటే, గవర్నమెంట్ రిక్వైర్మెంట్ 10% ఓపెన్ స్పేస్ వదలాలి. ఆ ప్రాజెక్ట్లో ఏంటంటే మోర్ దెన్ 16-17% ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఆల్సో దానిలో ఒక యునీక్ ఫీచర్ అంటే ఏంటంటే, ప్రతి ప్రాజెక్ట్లో అమ్యూనిటీస్ అనేవి మ్యాన్ మేడ్. సో వీ గివ్ అమ్యూనిటీస్ లైక్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, తర్వాత జిమ్, హోమ్ థియేటర్, ఇటువంటివన్నీ వీ మేక్ ఇట్. బట్ దీనిలో ఒక గొప్ప అడ్వాంటేజ్, న్యాచురల్ అమ్యూనిటీస్, ఒక లేక్ అనేది ఉంటుంది అనమాట. సో కంప్లీట్ ల్యాండ్ 70 acres మధ్యలో 6+ acres లేక్ ఉంటుంది. ఇట్స్ ఎ పెరేనియల్ లేక్. వీ డెవలప్డ్ ఇట్ ఇన్ గ్రాండ్ స్కేల్. దాని చుట్టూ సుమారు 2 acres బఫర్ జోన్ ఉంది. గ్రీనరీ, ల్యాండ్స్కేపింగ్ అద్భుతంగా డెవలప్ చేశాము. సో దానిలో బికాజ్ ఇట్స్ ఎ పెరేనియల్ లేక్, బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఐ డోంట్ థింక్ ఎనీ కమ్యూనిటీ ఇన్ హైదరాబాద్ హ్యాస్ సచ్ అన్ అమ్యూనిటీ. పీపుల్ కెన్ రియలీ రిలాక్స్, వాకింగ్ కానీ జాగింగ్ కానీ రిలాక్స్ అవ్వాలి అంటే అలా లేక్ ముందు కూర్చొని లేక్ చుట్టూతో వాకింగ్ చేసి, వీలైతే బోట్ రైడ్ తీసుకుని, పక్కనే క్లబ్ హౌస్, ఫంక్షన్స్, వాటికి ఇట్స్ అన్ ఎక్సలెంట్ అండ్ అమేజింగ్ అంబియన్స్ అండ్ ఫెసిలిటీస్ దట్ వీ హావ్ ప్రొవైడెడ్ ఇన్ దట్ ప్రాజెక్ట్. సార్, ఇప్పుడు లేక్ అనగానే అందరి మైండ్ ఫస్ట్ వెళ్ళేది హైదరాబాద్ వైపు. సో దాని గురించి అంటే మీకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయా? 100% అన్ని అప్రూవల్స్, ఎన్ఓసిస్ అన్నీ చేస్తున్న ప్రాపర్ ప్రాజెక్ట్ మేడం అది. అయితే దాని మీద కొందరు అపోహలు కానీ అలిగేషన్స్ కానీ చేయడం జరిగింది, కానీ అవి ఇట్స్ నాట్ ట్రూ. బికాజ్ వీ గాట్ రిక్విజిట్ పర్మిషన్స్ ఫ్రమ్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ లైక్ రెవెన్యూ, ఇరిగేషన్, HMDA అండ్ కన్సర్న్ అదర్ డిపార్ట్మెంట్స్. ఎవ్రీ డిపార్ట్మెంట్ నుంచి కూడా మల్టిపుల్ టైమ్స్ రివిజన్స్ చేసి కూడా వాటిని కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే, లేక్ అనేది ఇప్పుడు జనరల్లీ రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ బయట ఏవైతే ఉన్నాయో, నోబడీ కెన్ క్లెయిమ్ దట్ యాజ్ దేర్ ఓన్ ప్రాపర్టీ. సో ఇట్స్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ, ఇట్ బిలాంగ్స్ టు ది పబ్లిక్ అండ్ గవర్నమెంట్. సో గేటెడ్ కమ్యూనిటీలో వాటిల్లో ఉన్నా సరే, ఈ కామన్ సివిక్ కమ్యూనిటీస్, తర్వాత ఓపెన్ స్పేసెస్ లాంటివి మనం మార్టిగేజ్ చేస్తాము లోకల్ బాడీకి. అలానే లేక్ అనేది కూడా ఇట్స్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ, నో డౌట్ అబౌట్ దట్. ప్రాజెక్ట్ మధ్యలో ఉన్నంత మాత్రాన అది ఏమీ మాది ప్రైవేట్ ఓన్ అన్నట్టు అవ్వదు అది. సో మేము యాక్సెస్ ఫ్రమ్ ది ప్రాజెక్ట్, హూ ఎవర్ వాంట్స్ టు కమ్ అండ్ విజిట్ ఇట్, వీ విల్ ప్రొవైడ్ అండ్ విల్ గివ్ దట్ ఫ్లెక్సిబిలిటీ. బట్ మేము దాన్ని అడాప్ట్ చేసుకున్నాము. ఆ లేక్ని అడాప్ట్ చేసి చాలా అద్భుతంగా డెవలప్ చేసాము. అండ్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ ఫీడర్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో, వాటర్ వచ్చేదానికి పోయేదానికి,
దాన్ని కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేశాము. లేక్ ని మీరు డెవలప్ చేసి చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు. లేక్ మీద మీరు కన్స్ట్రక్షన్ చేయలేదు కాబట్టి ఇట్స్ నాట్ ఎట్ ఆల్ హైడ్రా ఇష్యూ. నో వే. అబ్సల్యూట్లీ. సో లేక్ పక్కన FTL తర్వాత బఫర్ జోన్ ఉంటుంది మేడం. బఫర్ జోన్ కూడా వదిలేసి దాని చుట్టూ గ్రీనరీ ల్యాండ్స్కేపింగ్ డెవలప్ చేసి లేక్ని యాజ్ ఇట్ ఈజ్ మనము ఇంకెవరు వచ్చినా పాయింట్అవుట్ చేయడానికి అవకాశమే లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అంటే ఈ 1.5 hour ఇంటర్వ్యూ మీరు ఫుల్ ఎపిసోడ్ చూసినా బిట్స్ వైజ్ చూసినప్పుడు ఫుల్ ఎపిసోడ్ కూడా వెళ్ళండి. ఇంత జర్నీ చేసి వచ్చిన వ్యక్తి, ఇంత కష్టపడి పైకొచ్చిన వ్యక్తి ఎవరిని మోసం చేసి ₹1 సంపాదించాలని అయితే ఖచ్చితంగా అనుకోరు. అబ్సల్యూట్ రైట్. నేను దాన్ని గట్టిగా నమ్ముతున్నానండి. 100% మ్యామ్. మీరు చెప్పినట్లు థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పాల్సినది మీరే చెప్పారు. 19 సంవత్సరాల నుంచి ప్రణీత్ గ్రూప్ అనేది బ్రిక్ బై బ్రిక్ పేర్చుకుంటూ నేను బిల్డ్ చేస్తూ వస్తున్నాను. అండ్ నేను ఇంకొకటి కూడా స్ట్రాంగ్గా బిలీవ్ చేసే ఫిలాసఫీ ఏంటి అని అంటే, యూనో రియల్ ఎస్టేట్ ల్యాండ్ అన్న తర్వాత ఏవో ప్రాబ్లమ్స్ వస్తాయి, లిటిగేషన్స్ ఉంటాయి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. నేను సొంతంగా ఏదైనా కొనుక్కుంటున్నప్పుడు కొంత రిస్క్ లాంటిది చేసిన దానిలో ఆ రిస్క్ నాకు మాత్రమే వర్తిస్తుంది, నేనే దాన్ని బేర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంత అలసత్వం ప్రదర్శించను నేను. ఇట్స్ నాట్ మై ఇది నేచర్. కానీ పబ్లిక్ నేను అమ్ముతాను. 100 మందికి 1000 మందికి అమ్మేటప్పుడు చాలా డ్యూ డెలిజెన్స్ చేసి చాలా ప్రికాషన్స్ కేర్ తీసుకుని, ఎందుకంటే నేను 100,000 మందికి అమ్ముతున్నప్పుడు వాళ్ళందరికీ నేను ప్రాపర్టీ ప్రాపర్ షేప్లో లీగల్గా ఆన్ టైంలో డెలివర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంటుంది. నేను ఒక ప్రాజెక్ట్ చేసి వెళ్ళిపోయేసి ఇంకొక ప్రాజెక్ట్ ఇంకొక పేరు మీద ఇంకొకటి అట్లా చేసేవాడిని కాదు. అండ్ ఇంకా లాస్ట్ 19 yearsలో మేము బిల్డ్ చేసింది. మీకు ఒక విషయం చెప్పాలంటే మేడం, మేము ఫస్ట్ 10 yearsలో చేసినంత కన్స్ట్రక్షను తర్వాత మేము నెక్స్ట్ 5 yearsలోనే చేసాము. ఆ 15 yearsలో చేసిన కన్స్ట్రక్షన్ అమౌంట్ క్వాంటమ్ వచ్చేసి ఆ నెక్స్ట్ 4 yearsలో చేసాము. సో ఇప్పుడు మేము 19 yearsలో ఇంతవరకు ఏదైతే డెవలప్మెంట్ చేసిన ఏరియానో దానికంటే ఎక్కువ మల్టీఫోల్డ్ ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇన్ ది నెక్స్ట్ 5 years. దిస్ ఈజ్ ది విజన్, దీస్ ఆర్ ద ప్లాన్స్ ఫర్ అవర్ ఆర్గనైజేషన్ టు డెలివర్ హౌసెస్ అన్నప్పుడు మేము ఎక్కడ కూడా అటువంటి పొరపాట్లు చేసే ప్రసక్తి లేదు. అది మా కస్టమర్లకు, మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి లాస్ట్ 19 yearsగా డెలివర్ చేసిన ప్రతి కస్టమర్కి ప్రతి ప్రాజెక్ట్లో వాళ్ళకి తెలుసు ప్రణీత్ అంటే ఏంటి, ప్రణీత్ వాల్యూస్ అంటే ఏంటి. ఇంకొకటి ఏంటంటే మేడం, మేము జనరల్లీ మీకు ప్రతి ఇండస్ట్రీలో బిజినెస్లో అనేది వ్యాపారం అనేది కౌంటర్ మీద సేల్ అవుతుంది. పాయింట్ ఆఫ్ సేల్ హ్యాపెన్స్ ఆన్ ది కౌంటర్. యూ పే మనీ, గెట్ ది ప్రోడక్ట్, యూ పే మనీ, గెట్ ది సర్వీస్. కానీ ఒక కన్స్ట్రక్షన్ అనేది మాత్రమే ఏంటంటే కస్టమర్కి ఒక బిల్డర్కి మధ్య ఒక అసోసియేషన్ రిలేషన్షిప్ అనేది 1 year, 2 year, 3 years, 4 years, 5 years ఉంటుంది. బికాస్ స్పాన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో అడ్వాన్స్ ఇచ్చినప్పటితో అయిపోదు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత పీరియాడిక్ స్టేజ్ ఆఫ్ ది పేమెంట్, కన్స్ట్రక్షన్ బట్టి పేమెంట్స్ వస్తుంటాయి. సో అసోసియేషన్ అనేది డే 1 ఎలా ఉంటుందో మనము హ్యాండింగ్ ఓవర్ ఇచ్చే రోజు కూడా అలానే ఉండాలి. అండ్ ప్రణీత్లో మీకు హిస్టరీ కానీ చూస్తే గత మేము 20+ ప్రాజెక్ట్స్ డెలివర్ చేశాము. ప్రతి ప్రాజెక్ట్ వాళ్ళు ఈరోజు కూడా ఏ ఫంక్షన్ అయినా ఏ ఈవెంట్ అయినా ఫస్ట్ ఇన్విటేషన్ మాకే వస్తుంది. సో వీఆర్ రెస్పెక్టెడ్ ఇన్ ఆల్ ఆఫ్ అవర్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ బై ఎవ్రీబడి. మోస్ట్ ఆఫ్ అవర్ కస్టమర్స్ likes Praneeth, and I call every Praneeth community as Praneeth family. So ours is a ever expanding Praneeth family. We have delivered more than 8,000 units to the customers already, and దానిలో predominantగా వెళ్ళాల్సి మిగతా అపార్ట్మెంట్స్. ప్రస్తుతం కూడా మేము అరౌండ్ 3,500 units కడతా ఉన్నాము, మల్టిపుల్ ప్రాజెక్ట్స్. అనదర్ 3,000 to 5,000 units లాంచ్ చేస్తాము నెక్స్ట్ 2 yearsలో. ఇప్పుడు ఓన్లీ మీరు కన్స్ట్రక్షన్లోనే ఉన్నారండి లేకపోతే ప్లాట్స్ కూడా అమ్ముతున్నారు? ఇంతవరకు మేము ప్లాటింగ్ వెంచర్ చేయలేదు మేడం. వీఆర్ ఇంటూ ఓన్లీ కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ కూడా విల్లాస్, అపార్ట్మెంట్స్ కడుతూ వచ్చాము, రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్. కాకపోతే వీ ఎంటర్డ్ ఇంటూ అదర్ బిజినెసెస్ యాజ్ వెల్. ఎప్పుడైతే మీకు కన్స్ట్రక్షన్ స్కేల్ పెరిగిందో, స్కేల్ పెరిగితే మనము సేల్స్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ప్రణీత్. థ్యాంక్స్ టు అవర్ కస్టమర్స్, హ్యాపీ కస్టమర్స్. We have good sales velocity of selling the product. So delivery is the challenge. So if you don't deliver, then it becomes a big drawback for any organization. Growing organization means on the better challenges in the supply chain. So if you have good sales, financially you are very healthy company. So then where exactly you can fail? You fail in delivery. Delivery lo fail ayali ante supply chain. So meeku materials ఏవైతే రా మెటీరియల్స్ మాకు కావాల్సిన మెటీరియల్ సప్లైలో మనం టయానికి రాలేకపోయినా, టయానికి డెలివరీ చేయకపోయినా ఆ సీక్వెన్సింగ్లో ఏమైతే డెలివరబుల్స్ మిస్ అవుతాయి. సో ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ చేయాలి, టైమ్లీ డెలివరీ ఆఫ్ ది రా మెటీరియల్ అండ్ క్వాలిటీ ఆఫ్ ది రా మెటీరియల్. అబ్సల్యూట్లీ.
సో క్వాలిటీ మీకు జనరల్లీ ఏముంటుంది, శాంపిల్ మంచిది పంపుతారు. సో వెన్ యూ బైట్ ఇన్ లాట్ అగైన్, సో ఆ లాట్లో సేమ్ క్వాలిటీ వస్తుందని గ్యారంటీ లేదు. సో మీరు ఇఫ్ యూ డిపెండ్ ఆన్ మల్టిపుల్ వెండర్స్, సో క్వాలిటీని ఎంత మీరు క్యూసీ చేసినా సరే, సో ఒక ఛాలెంజ్ అనేది ఉంటుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ దే విల్ డూ చీటింగ్ ఆర్ దే విల్ డూ సబ్స్టాండర్డ్, దే సప్లై సంథింగ్, బట్ హ్యావింగ్ కంట్రోల్ అనేది ఈజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్. సో ప్రణీత్ గ్రోత్లో భాగంగా మేము ఏం చేసామంటే, ఇది చాలా ఇంపార్టెంట్ అని, యాజ్ పార్ట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ వీ స్టార్టెడ్ అవర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఓకే. సో ప్రణీత్ ఇన్నోవేటివ్స్ అని చెప్పేసి మేము ఇంటర్నల్గానే వీ డూ అవర్ ఓన్ కాంక్రీట్, వీ డూ అవర్ ఓన్ బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్. రైట్. మేము యూపీవీసీ విండోస్, తర్వాత డోర్ ఫ్రేమ్స్, డోర్ షట్టర్స్. సో రీసెంట్లీ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు మాడ్యులర్ ఆల్సో.